నమస్కారం. మనీ మాటలో మాట్లాడుతున్నట్టుగా చాలా సంతోషంగా ఉంది. టాకో ట్రంప్ అనే హెడ్‌లైన్సే చెప్పేసారు అమెరికాలోని ఇప్పుడు. టాకో ట్రంప్ ర్యాలీ అని అమెరికాలో ర్యాలీ. ట్రాకో అంటే ట్రంప్ ఆల్వేస్ చికెన్స్ ఔట్ అని అర్థం. ఓకే. డ్రీన్‌లాండ్‌లోనేమో ఇలాగ అలాగ అని చెప్పి డాన్స్ అంతా ఆడారు. ఇంతేమో అంతా చూబట్టి చూసేశారు. ఒక 4 యూరోపియన్ పీపుల్ ఏమో చేస్తే, మేము ట్రేడ్ డీల్ క్యాన్సిల్ చేస్తాం అని చెప్తున్నప్పుడు ట్రక్ అని 1 ½ టైమ్స్ ఊరంతా మాట్లాడి, అతనేటి మాట్లాడి అతనికి మాట్లాడకుండా తెలియకుండా లాస్ట్‌కి ఏం చెప్పారు, ఇప్పటికి గ్రీన్‌లాండ్‌ని ఇప్పుడు ఫోర్స్ చేయడం లేదు. ఒక ఫ్రేమ్‌వర్క్ టాక్ చేసి ఆర్టిక్ రీజియన్‌ని ప్రొటెక్ట్ చేస్తాం. అలాగని చెప్తున్నారు. ఇదంతా నెగోషియేషనే. మీదంతా యుద్ధంకేం రావడం లేదు. నో వార్ అని చెప్పారు. అలాగే మార్కెట్ వదిలేసి రిబెట్ బెల్ట్ వచ్చేసి మింద పెరిగింది. 4890 వరకెళ్ళిన గోల్డ్ ఇప్పుడు $100 పడింది. నేను చెప్తున్నట్టుగా ఇప్పుడు మేము బల్క్‌గా గోల్డ్ కొంటున్నప్పుడు నేను చెప్పాను. రేపు బెల్ట్ చేశారంటే 10% పడడానికి అవకాశాలున్నాయి. ఇప్పుడేమో రూ. 200 గోల్డ్ కరెక్ట్ అయింది. ఎందుకు గోల్డ్ కరెక్ట్‌గా తగ్గిందని అనుకోకండి. నిన్న ఈవినింగ్ గోల్డ్ పెరిగింది మీరు చూడపోయుంటారు. నిన్న 14,400 దాటిన గోల్డ్ ఇవాళ 14,200కొచ్చేసింది. నిన్న మార్నింగ్ నుంచి చూసారంటే పెద్దగా పడినట్టు కనిపించదు. ఈవినింగ్ ప్రైస్ నుంచి గోల్డ్ పడింది. సిల్వర్ పెరగలేదు. ఎందుకంటే ఈ ప్రైసెస్‌లో చూసాను 93, 94లోనే ఉన్నట్టుగుంది డాలర్స్‌లోని. దాని తర్వాత ఇప్పుడేమో మళ్ళీ పడింది ఇది. దీనివల్ల ఓకే. సిల్వర్ అందుకే చెప్తున్నాను ఇండస్ట్రియల్ మెటల్ అది. అది మానిటరీ మెటల్ కాదు. ఇది ప్రెషియస్ మెటల్. కానీ మానిటరీ మెటల్ కాదు. సిల్వర్ ఏమో మీరు కరెన్సీకి మార్చడం అవ్వదు. ఆ కాలం అయ్యి 120 సంవత్సరాలు అయిపోయింది. మీరు తెలియకుండా సిల్వర్ కొన్నారంటే ప్రాబ్లమ్ అవుతుంది. ఈటీఎఫ్‌లో కూడా అన్ని సిల్వర్‌లోని ఈటీఎఫ్‌లోని అన్ని సిల్వర్ ఒక సేమ్ సిల్వర్ కాదు. ఒక్కొక్క ఈటీఎఫ్ సిల్వర్ కూడా వేరే వేరే రిటర్న్ వస్తున్నది. ఎకనామిక్స్ టైమ్‌లో ఒక వేరే ఆర్టికల్ వచ్చింది. ఆర్టికల్ ఏమో లింక్ వేస్తాను ఇక్కడ. ఫోటో వేస్తాను చూడండి. అన్ని ఈటీఎఫ్ ఏమో అంటే ఏదో కారణం చెప్పి ఇది నేను ట్రాక్ చేశాను, అది నేను ట్రాక్ చేశాను అని చెప్పి లాస్ట్‌కి మీకు అన్ని ఈవెన్ రిటర్న్స్ ఇచ్చేస్తారు. ఎందుకంటే ఇక్కడ కొన్న రేట్‌కి అమ్మిన రేట్‌కేమో 10-15% వేలు ఆర్బిట్రేజ్ ఉంటుంది పైన. దయచేసి ఇలాంటివన్నీ చేసి మీరు బాధపడకండి. అది రూ. 340 అంటండి అది కొన్న రేటు. అమ్మిన రేటే 320. ఒక క్రైసిస్‌లో గోల్డ్ అన్నట్టుగుంది. సిల్వర్ బిహేవ్ చేయలేదు. లాస్ట్‌కి చూసారంటే చాలా కాలం తర్వాత సిల్వర్ ఒక సంవత్సరం తర్వాతేమో మీకు అర్థమవుతుంది. ఇవాళ చాలా కథలు చూపిస్తున్నారు అందరూ. దీనివల్ల పెరిగింది. ఈవీ డిమాండ్‌లో పెరిగిందని. గ్రీన్ ఎనర్జీ డిమాండ్‌లో పెరిగిందని. అది బెల్ట్ అది లేకుండా చేసిందంటే అనుకుంటాను. ఓకే. సిల్వర్ నుంచి ఒక పెద్దగా హిందుస్థాన్ జింక్ వేదాంతం కనిపిస్తుంది. దీనివల్ల పెద్దగా సిల్వర్‌లో న్యూస్ ఏంటి లేదు. అది అర్థం చేసుకోండి. కాపర్ కూడా అంతే. ఒక సెషన్ వచ్చింది. కాపర్ అవుతుంది లీడ్ ఇండికేటర్. ఎప్పుడైనా సూసైన్ భయం ఏమో ఎప్పుడు సిల్వర్ అమ్మిన టైం అది. గోల్డ్ పెద్ద ర్యాలీ కూడా అయిపోయింది. గోల్డ్‌మాన్ సాక్స్‌ది 26 ఇయర్ ఎండ్ జనవరి 10థ్‌లో దానికి ర్యాలీ టచ్ చేసి వచ్చేసింది. ఇవాళ కూడా అకై రేంజ్‌లో ఉంది. ఎందుకంటే పెద్ద ఇంట్రెస్ట్ రేట్ మ్యాటర్ ఇది. నెక్స్ట్ అవుతున్నది అమెరికాలో జరుగుతున్న ఒక పెద్ద కేసు. ఒక ఇంపార్టెంట్ కేసు అది. లీసా కుక్ మనకు మామి ఏమో ఫెడరల్ నుంచి పైనకి పంపించేస్తానని చెప్తున్నా అని అడిచారు ట్రంప్. ఆ అమ్మగారేమో సుప్రీం కోర్ట్‌కెళ్ళిపోయారు. సుప్రీం కోర్ట్ ఏం చెప్తుంది కోర్ట్‌లో కేసు జరుగుతున్నంత వరకు. ఆ అమ్మగారికి నెగెటివ్ నువ్వు చేయలేవు. చోటిని గీరస్‌కి స్వేరింగ్ చేశారు. 14 సంవత్సరాలు అమ్మ ఉంటూనే ఉంటుంది. ఆ కోర్ట్ డిసైడ్ చేసినందుకు ట్రంప్‌కి ఏ రైట్స్ లేదు. అలాగని తెలివిగా సుప్రీం కోర్ట్ చెప్పేసింది. నిన్న ట్రంప్ అపాయింట్ చేసిన జడ్జ్ ఏమో అలా లైన్‌లో మాట్లాడుతున్నట్టుగా రిపోర్ట్ అయింది. అదే సుప్రీం కోర్ట్ ఏమో లీజా కుక్‌కేమో సపనలైజ్ ఇస్తానంటున్నారు. అలాగైతే ఫెడరల్ ఇండిపెండెన్స్, ట్రంప్ నుంచి ఇండిపెండెన్స్ ప్రొటెక్ట్ చేస్తుంది. అలా చేస్తున్న హోప్ మార్కెట్‌కేమో ర్యాలీ ఇచ్చిందన్న. సో, ఇదవుతుంది 5 కంట్రీ న్యూస్. అలాగే నిన్న జాపనీస్ మార్కెట్ 2% పెరిగినా కూడా ఈ ప్రెసిడెంట్ ఏమో ఫిబ్రవరి 8 తారీఖేమో మళ్ళీ ఏదో చేశారంటే రిస్కస్ కాదు అయిపోతుందని అలాగని జపనీస్ బాండ్ మార్కెట్ చెప్పేది. ఇదే సమయంలోని సోనీ ఏదో ఒక కంపెనీ అమ్ముతుంది సోనీ ఇయర్ బడ్స్ చేస్తాం అలాగని చెప్తున్నారు. సోనీ ఏమో హెడ్‌ఫోన్స్‌లో కాన్సంట్రేట్ చేస్తా అనిపిస్తుంది. ఐపాడ్ లాగా ఒక పెద్ద ప్రోడక్ట్ వస్తుందని నమ్ముతున్నారు. సోనీ దీనివల్ల ఆ లో మార్జిన్ బిజినెస్‌ని టీసీఎల్‌కి ఇచ్చేశారు. ఈవీ బిజినెస్, ఇయర్ పెన్ బిజినెస్ మేమే చేస్తాం అని చెప్తున్నారు. సోనీ కొద్దిగా పెద్ద ప్లేయరు. ఫైనాన్స్ కంపెనీ వేరేగా చేశారు. మీరు ఇంతని అని చెప్పారు. ఇవాళ ముఖ్య న్యూస్ ఇంపార్టెంట్ న్యూస్ చూస్తాం. డాక్టర్ రెడ్డి 22% రెవెన్యూ తగ్గుతుంది. రివెల్మెంట్ ఖాళీ అవ్వడం వల్ల. మీతో చెప్పాను చాలా విషయాలను మేకప్ చేశారని. 14% రెవెన్యూ కింద పడింది.
ఇవాళ దాని పర్సెంట్ 5% అప్పు. మనం లెఫ్ట్‌కి వదిలేసాం. వేరేకి చూద్దాం. ఇవాళ మొట్టమొదట మళ్ళీ తిరిగి ఇవాళ మాట్లాడి న్యూట్రా కెమికల్స్ ఒక సెమిక్లేటెడ్ రెడీ అవ్వడం ఉన్నది. ఒక రెడ్డికి ఒక సీల్ పెద్ద సీల్‌గా ఉంటుందని అనుకుంటా. అది చూసిన అందరికి దాన్ని కరెక్ట్‌గా చూసాను. అది డాక్టర్ రెడ్డిని చూసాం. ఈ రెడ్డి చూసాడు గిల్లీలాగా మీదకొచ్చింది. అది చూసాను డీప్ అండర్ వాల్యూ స్టాక్ అది. కరెక్ట్ అయిన సమయంలో కొనడం వల్ల మన తలకి రేట్. ఎలక్ట్రిక్ వాటికి మీకు కొనడానికి నిజానికి మహీంద్రాస్, టాటాస్, మహీంద్రాస్ తలకిలా ఉంటున్నారు ఇప్పుడు. పెద్దగా చేయడానికని రెడీగా ఉన్నారంటున్నారు. బేసిక్‌లీ చూసినట్టు బయర్ యాంగ్జైటీ నుంచి మైల్డ్ రేంజ్ యాంగ్జైటీ. ఎక్కడైనా ఆగితే ఏం చేస్తా అంటున్నావు. నాకు తెలిసి వరకు ఇద్దరే ఎంజీ రేంజ్ యూజ్ చేస్తున్నారు. శ్రీలంక నుంచి మెడ్రాస్ రావడానికి ఒక చార్జ్ అవసరం ఉంది. ఓకే. ఈ రోడ్ నుంచి ఫిరందర్ వరకు నేను వెళ్ళాను. ఎంజీ వెహికల్‌లోనే. ఏ డిఫరెన్స్ నాకు తెలియలేదు. ఓకే. ఆమె వెహికల్ ఫ్యూచర్ ఉంటుందని ఒక సందేహం ఉంది. చాలా సమయంలో మెయిన్ దీనికొచ్చేస్తుంది. ఓకే. పెట్రోల్‌కి దీని మీద గాని పెంచారంటే ఎలక్ట్రిక్ వెహికల్‌కి మంచి న్యూస్ వస్తుంది. అది క్లియర్ కట్‌గా మనకు తెలుస్తున్నది. తంగమేలేమో క్యూటీ రిజల్ట్స్ సూపర్‌గానొచ్చి నెట్ ప్రాఫిట్ డబుల్ టైమ్ గిల్లీగా పెరిగింది. దీని మీద స్టాక్ రేట్ ఏమో ఎక్కడికో వెళ్ళిపోయింది. ఎక్కడో అంతున్న మాటలు విన్నట్టుగా మాటలాగా అది కూడా ఎక్కడికో వెళ్ళిపోయింది. డిఫరెన్షియల్ బిట్వీన్ కళ్యాణ్ అండ్ తంగమేలని చూసారంటే తంగమేలు అంత డబ్బు అప్పేయట్లేదు. అలాగే ర్యాపిడ్ రియాక్షన్ ఎక్స్పాన్షన్ కూడా లేదు. అలాగే ఒకలాగా స్ట్రాటజీ టైర్ 2, టైర్ 3 ఇంజిన్‌లో చేస్తున్నారు. లాస్ట్‌కేమో మెడ్రాస్ వచ్చారు ఇప్పుడు. మంచి బ్రాండింగ్ చేశారు. సూపర్‌గా క్రియేట్ చేసి పెరిగిందిది. మన కంప్యూటర్ ఇంజినీర్ ఎప్పుడు అమ్ముతున్నట్టుగా ఉంటాడు. స్పెషలిస్ట్ $10 బిలియన్ నవంబర్‌లో అమ్మారంటున్నారు. ఇవాళ చూసామంటే ఒక $30 బిలియన్ అమ్మినట్టుగా ఉంది. A1 అండ్ A2 హెల్ప్ చేయడానికి. ఈమెలో కూడా రూపీఏ 91కెళ్ళి 91.5లో ఉంది. ఇంకా ఇంకా $20-30 బిలియన్ సెలవు చేసి 92కి డిఫెండ్ చేస్తారు. టోటల్ చూసిన 120 బిలియన్ బడ్జెట్ ఉంచినట్టుగా ఉంది. బడ్జెట్ ఇవ్వడానికి అది క్లియర్‌గా క్లోజ్ అవుతున్నప్పుడు అమ్ముతారు. 99లో 100లో ఎంత సెలవు చేస్తారు? అది మనం చూడాలి. ఎటర్నల్ 103 కోట్లు 6% వచ్చింది. అవును. ఎంత ఈక్విటీ కొనాలా ఎవరికి యూఓపీలో తీసారని చూసారంటే ఒక షేర్‌కి 5 పైసా కూడా రిటర్న్ కాదు. దీంట్లో కూడా అది అకౌంటింగ్ గూఫింగ్ ఏదో ఉంటుంది. దాంట్లో అది తీస్తే తెలుస్తుంది మనకేంటన్నది. దాని మధ్యలో నేను జితేంద్ర గోయల్ ఏం చెప్తున్నా నేను అన్నీ అచీవ్ చేసేసాను. నేను రిటైర్మెంట్‌లోకి వెళ్తున్నాను. ఇంకో సెట్ ఆఫ్ బిజినెస్ చేసి నేను తండ్రులుంటా. ఇక్కడ జనవంతులు ఇప్పుడు బ్లింకిట్ ఎండీ అవుతున్నారు. జొమాటో తరగతి ఎండీ. బ్లింకిట్ అవుతున్న ఫ్యూచర్ అని చెప్తున్నారు. బ్లింకిట్ ఎప్పుడు పరిగెడతానని తెలీదు. లాస్ట్‌కేమో లీడర్ లేకుండా కంపెనీ నువ్వు నేను ఉంచుకోవాలి. కళ్యాణ్ జ్యువెలర్సా? ఓకే. చాలా గట్టిగా తగిలింది. ఎందుకంటే ప్రమోటర్ స్టేక్ చాలా ప్లెడ్జ్ ఉంది. ఇప్పటికేమో అలా అమ్మడం అవ్వదు. ప్రమోటర్ స్టేక్ ప్రాబ్లమ్ వల్ల అది పడుతూనే ఉంది. 350 కిందకెళ్ళిందంటే మనం చూద్దాం. సీసీఐ కాంపిటీషన్ ఆఫ్ ఇండియా ఏమో ఎమిరేట్ ఎండీడీ, ఆర్‌బీఐ 3 వచ్చని చెప్తున్నారు. ఫస్ట్ లక్ష్మీ విలాస్ బ్యాంక్, దాని తర్వాత సింగపూర్ డీబీఎస్‌కి, అదే సుమతిమ కార్పొరేషన్‌కి ఇది ఇచ్చేసారు. యెస్ బ్యాంక్. ఇప్పుడు మూడోది బ్యాంక్ అవుతుంది దానం ఇస్తా ఉంటున్నారు. ఎలాగైనా డాలర్ ఏమో ఇండియాలోనికి రాని ఎవరైనా అమ్మేసి తీసుకోండి. ఫైర్ సేల్ ఫర్ ఇండియా అని చెప్తున్నారు. టొయోటా బుకింగ్ ఓపెన్ అయిన 25,000 ఇచ్చి ఒక ఈవీ బుకింగ్ చేయొచ్చు. సిప్లా అని చెప్తున్నా ఒక కొత్త టైప్ చేసి ఇప్పుడు ఇండియా సీఆర్టీ తరపు తెచ్చారంట. ఐటీసీ హోటల్ తరపు ప్రాఫిట్ చాలా పెరిగింది. వాళ్ళు ఐటీ హోటల్స్‌కి వదిలేస్తాం. మనం ఐటీసీలో కాన్సంట్రేట్ చేద్దాం. మార్నింగ్ ఏమో మార్కెట్ ఏమో 240 పాయింట్స్‌లోని ప్లస్‌లో ఓపెన్ అయింది. సాధించి 60 పాయింట్ వరకు పడింది. ఇప్పుడు వాళ్ళు చూసాడు 100 పాయింట్ ప్లస్‌లో ఉంది. ఇవాళ తప్పించినట్టుగా మార్కెట్ కొద్దిగా తప్పుతుందని అనుకుంటాను. అమ్మడానికి ఎఫ్ఐఎస్ వచ్చేస్తారు. మార్కెట్ ఇంకా కింద పడుతుంది. అప్ సైడ్ అవుతున్న లిమిటెడ్, డౌన్ సైడ్ చాలా అన్‌లిమిటెడ్. థ్యాంక్ యూ. నమస్కారం.